అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. జై శ్రీరామ్. రాముల వారు తపోధనుడైన శక్తిశాలి అయిన రావణుని సంహరించగలిగాడు కదా. మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది? రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడ వాల్మీకి రామాయణంలో చెప్పలేదే. కానీ రామునికి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? కేవలం ఒక మనిషిగా ధర్మబద్ధమైన జీవనమును ఏ విధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు, ఎటువంటి మాయలు చెయ్యలేదు. నాటి రాజ కుటుంబాలలోని బిడ్డల వలనే ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత ధర్మాచరణం. ఈ పదం వినడానికి అనడానికి చాలా సులువుగానే ఉంటుంది, కానీ పాటించడానికి చాలా కష్టపడాలి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న చెక్కు చెదరని విశ్వాసం ఉండాలి. ఇందులోని విచిత్రం ఏమిటంటే ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టం అంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. శోకం, భయం అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక. తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుణ్ణి అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించలేని అనేక అస్త్రశస్త్రాలను కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏకపత్ని వ్రతము, ఆశ్రిత జనరక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు. అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు. ఋతం తప, సత్యం తప, శృతం తప, శాంతం తపో, దమస్తప, శమస్తపో, దానం తపో, యజ్ఞం తపో, భూర్భువస్వః బ్రహ్మో తదుపాస్యే తత్తపః అని ఉపనిషద్వాక్యం. రుజువర్తనము, సత్యవాక్పరిపాలనము, వేదశాస్త్రముల అధ్యయనము, శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపు చేయుట, అంతరింద్రియ నిగ్రహము, దాన ధర్మములను ఆచరించుట, యజ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగువన్నీయు తపశ్చర్యలే, దివ్యశక్తి ప్రదాయకములే. దీనిని బట్టి మనం అరణ్యములకు వెళ్ళి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించమొక్కటే తపస్సు అని అనుకోవనవసరం లేదు. మనని తప్పించచెయ్యు ధర్మబద్ధమైన ఏ కార్యమైనను తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలుకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు, లేదా మన ధర్మబద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దాని మార్గంలో నడవటానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు. కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును జ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్యదాన నిమగ్నులై ఉంటారు. అది అందరికీ ఆచరణ యోగ్యమైనది కాదు. కనుక ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు. ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి అన్నిటినీ వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మరిన్ని వీడియోలు చూడటం కోసమై మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.